హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఫిష్ కర్రీ అనేది చేసుకోబోతున్నాము. సో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. సో జీలకర్ర క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. సో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో అది రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. సో కొబ్బరి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకొని అది తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం రోట్లో దంచుకుందాం. సో మిక్సీలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే రోట్లో వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో ఇదంతా బాగా దంచుకోవాలి. సో ఏదైతే మనం ధనియాలు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని బాగా దంచుకొని పౌడర్ అనేది చేసుకోవాలి. సో పౌడర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏదైతే ఆనియన్ అనేది ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అది పొట్టు తీసి అది కూడా దంచుకోవాలి. అదంతా మంచిగా పేస్ట్ అయ్యేంత వరకు దంచుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ గిన్నె పెట్టుకొని సో దాంట్లో 5 టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ వేసి ఉల్లిగడ్డ పేస్ట్ అనేది వేసి బాగా ఫ్రై చేసుకొని సో దాంట్లో అదంతా కలర్ అంతా చేంజ్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. సో పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అండ్ ఏదైతే మనం మసాలా దంచి పెట్టుకున్నామో అది వేసేసి 2 టేబుల్ స్పూన్ల కారం అనేది వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది బాగా మీదకి తేలేంత వరకు కూడా బాగా కలిపిన తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. సో పచ్చివాసన పోయి బాగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిల్ అంతా పీల్చుకుంది కదా. సో ఇదంతా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది వదిలేస్తుంది. సో హాఫ్ టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా వేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అనేది పెట్టుకుందాం. సో ఇప్పుడు చూద్దాము. చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది కదా. సో ఇప్పుడంతా బాగా ఒకసారి కలుపుకొని ఫిషెస్ అనేది ఏదైతే ఉందో బాగా మసాలా అంతా కలుపుకొని సర్దుకుందాము. ఫిషెస్ అనేది పెట్టేసి వేసేద్దాం. దాంట్లో ఫిషెస్ అనేది దాంట్లో వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుందాము, ఎందుకంటే మసాలా పీసెస్కి పట్టాలి కాబట్టి. సో నిదానంగా కలుపుకుందాము. సో అవన్నీ పీసెస్ కలిపిన తర్వాత మూత పెట్టుకుందాం ఒక 5 మినిట్స్. సిమ్లో పెట్టుకోవాలి. సో లేదంతా కింద అంతా అడుగంటుతుంది. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత తీసి బాగా ఫ్రై అయింది కదా. సో ఇందులో మనం చింతపులుపు ఏదైతే తీసి పెట్టుకున్నామో సో చింతపులుపు అనేది పోసుకుందాము. సో చింతపులుపు అంతా పోసిన తర్వాత సో మనం గరిట పెట్టకూడదు, ఎందుకంటే పీసెస్ అనేది విరిగిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ హాఫ్ అనేది ఉడికిపోయింది. సో క్లాత్ ఉంటుంది కదా, సో క్లాత్తో ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో బాండీని పట్టుకొని షేక్ చేస్తే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇది కొంచెం గ్రేవీ వచ్చేంత వరకు పెట్టుకోవాలన్నమాట. సో చాలా గట్టిగా అయిపోయింది కదా. సో వాటర్ అనేది పోసుకుందాము. వాటర్ పోసుకుందాం కదా. సో ఇప్పుడు ఒకసారి చూసుకుందాం కన్సిస్టెన్సీ ఎంత ఉందనేది. సో ఇంకొక టేబుల్ స్పూన్ అనేది పోస్తున్నాను. ఇంకొక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను.
సాల్ట్ ఏమన్నా తక్కువగా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడే చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సో లాస్ట్లో ఇది మొత్తం ఉడికిపోయింది కదా, చూడండి ఇది బాగా ఉడికింది. సో పీసెస్ కూడా ఉడికిపోయాయి. సో లాస్ట్లో కొద్దిగంత కొత్తిమీర వేసుకోవాలి. చూద్దాం పీస్ ఉడికిందా లేదా అనేది. చూడండి పీస్ అనేది ఉడికింది కదా. సో ఇప్పుడు అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుందాం. సో సర్వ్ చేసుకొని చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ అనేది. कैसा है? सुपर मम्मी. Thank you for watching the video. Like, share, subscribe to my channel.